హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. బీరకాయ తొక్కని పనికిరాదు అని, అవసరం లేదు అని పడేస్తున్నారా? అయితే ఒక్కసారి బీరకాయ తొక్కతోటి నేను చెప్పిన ప్రాసెస్లో పచ్చడిని చేసుకొని తినండి. ఇంకెప్పుడు కూడా బీరకాయ తొక్కని పడేయకుండా పచ్చడి చేసుకొని తింటారు. అలాగే బీరకాయతో కాకుండా బీరకాయ తొక్కలోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు తెలుసా అంటే ఇంకెప్పుడు కూడా పడేయరు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 5 బీరకాయలను అయితే తీసుకున్నాను. వీటిని వాటర్లో వేసి బాగా అయితే కడుక్కోండి. బీరకాయలని తొక్క తీసిన తర్వాత కాకుండా ఇలా ముందే కడిగేసుకోవాలి. ఇలా కడిగారు అంటే శుభ్రంగా అయిపోతాయి. ఇలా బాగా కడిగిన తర్వాత వీటిని మొదలు అలాగే చివర కట్ చేసుకొని బీరకాయకి ఉన్న తొక్కనైతే తీసేయండి. ఇలా అన్ని బీరకాయల నుండి తొక్కను తీసిన తర్వాత పక్కన అయితే పెట్టుకోండి. మీరు మార్కెట్ నుంచి బీరకాయలు తీయగానే అలా పక్కన పెట్టేయకుండా ఇలా తొక్కను తీసిన తర్వాత బీరకాయల్ని ఒక బాక్స్లో పెట్టేసి మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే చాలా రోజులు పాడవకుండా ఉంటాయి. అలా కాకుండా బీరకాయ తొక్కతోటి అలానే పెట్టేశాము అంటే లోపల ఉన్న బీరకాయ అంతా నీరైపోయి బయట తొక్క మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ బీరకాయలను అయితే పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ తొక్కని అంతా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు అంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతుంది. మీరు కావాలి అంటే ఈ బీరకాయ తొక్కని కూడా కొన్ని డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవదు. తొక్కని బీరకాయకి వదిలేయకుండా ఇలా తొక్క తీసేసి సపరేట్ పెట్టారు అంటే బీరకాయలు పాడవకుండా ఉంటాయి. అలాగే తొక్కను కూడా వాడుకోవచ్చు. బీరకాయ తొక్కని ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసుకోండి. నువ్వులు వేసిన తర్వాత కలుపుకుంటూ మూడింటిని ఈక్వల్గా వేయించుకోండి. ఇంతసేపు అని టైం కాకుండా నువ్వులు చిటపటలాడే వరకు అయితే వేయించుకోండి. నువ్వులు చిటపటలాడుతూ వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం బీరకాయ తొక్కని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. నేను 10 నుండి 12 దాకా మిరపకాయలు అయితే వేసాను మధ్యలోకి విడుచుకొని. ఈ మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. మీరు కారం తక్కువగా తింటారు అంటే 7 నుండి 8 వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోండి. మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే చూపించే దానికన్నా కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపి మూత పెట్టేసి టమాటా నుంచి టమాటా తొక్క అనేది సపరేట్ అయ్యేదాకా బాగా మగ్గించుకోండి. అంటే టమాటాలు చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందు వేయించుకొని పెట్టుకున్న ధనియాలు జీలకర్ర నువ్వులు అనేవి వేసుకోండి. దాంతోపాటు ఇందులోకి 6 లేదా 7 ఎల్లిపాయలని వేసుకోండి. అలాగే మీరు తినే టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం బీరకాయ తొక్క అలాగే టమాటా ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోండి. ఈ పచ్చడి మరీ మెత్తగా ఉంది అంటే తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. అదే కొద్దిగా బరకగా అంటే పొడి పొడిగా నోటికి తగులుతుంది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న పచ్చడికి తాలింపు అయితే పెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. దానితో పాటు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలని 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. తాలింపు గింజలు అలాగే కరివేపాకు బాగా వేడిన తర్వాత ఇందులోకి మనం బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న తొక్కుల పచ్చడి అయితే వేసుకోండి. పచ్చడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి అర నిమిషం పాటు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి. వేడిగా పచ్చడిని అన్నంలోకి తిన్నారు అంటే చాలా బాగుంటుంది. అలాగే దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి నుంచి బీరకాయ తొక్కని పడేయాలి అనే ఆలోచన రానివ్వకండి. ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.